నిషేధిత నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేయాలని మళ్లీ ప్రయత్నించే వారిపై పీడీ యాక్ట్ పెడతామని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. మహారాష్ట్ర నుండి గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అధిక డబ్బులు సంపాదించాలని చూసిన నకిలీ విత్తనాల విక్రయ ముఠాను బుధవారం నీలవై పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీలవై పోలీసులు పట్టుకున్న 2 క్వింటాల 5 కిలోల నకిలీ విత్తనాలను అరెస్ట్ చేసిన ఒక నిందితుని మీడియాకు చూపించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాల విక్రయ ముఠాకు సంబంధించి నమ్మదగిన సమాచారం మేరకు నీలవై పోలీసులు వేమనపల్లి వ్యవసాయ అధికారులతో కలిసి వేమనపల్లిలో ఎద్దుల బండి ద్వారా నకిలీ విత్తనాలను విక్రయానికి తరలిస్తున్న సమయంలో రవాణా చేస్తున్న నిందితుడు కోలా సాయికరణను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కోల రమేష్, సుమిత్, జంగా సంపత్తులను పట్టుకోవాల్సి ఉందని సిపి తెలిపారు. ఈ నకిలీ విత్తనాల విలువ 6,75,000 ఉంటుందన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని, డబ్బులు వృధా, పంట నష్టం చేసుకోవద్దని సిపి సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కంపెనీ ప్యాకింగ్, మోనోగ్రామ్ కంపెనీ పేరు ఉన్న విత్తనాలను రైతులు కొనాలన్నారు. మనము రాష్ట్రంలో ఈ నకిలీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి, దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ తనిఖీలు, దాని తర్వాత మెగా ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైడ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేసాము. అలాగే వెహికల్స్, అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్బాయ్ కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్, కోటపల్లి నీల్బాయ్ ఆఫీసర్స్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకట్లో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వెళ్ళిపోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్డు, తర్వాత మెడ్లు, దాని తర్వాత 2 క్వింటాలు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? అపారెంట్గా బై ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే, ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్, కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఇక్కడ ఏ కంపెనీ, లైసెన్స్ ఉందా, లైసెన్స్ నెంబరు, జిఎస్టీ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనపడలేదు కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఇవి సీజ్ చేసినప్పుడు కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం. సో ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఇది కంటిన్యూగా జరుగుతాం. కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీడే ఏమవుతుంది, ఈ యొక్క సీడ్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీడ్స్ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం పెట్టుకున్నాము. అనంతరం నకిలీ విత్తనాలను నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్ రాజేందర్, రాజశేఖర్లను సిపి ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ పాల్గొన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నామని, ఒక చిన్న సంఘటన జరగకుండా పోలింగ్ దగ్గరుండి ఓటర్ లెక్కింపు వరకు జరుపుకోగలిగామన్నారు. పోలింగ్ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం వరకు ఓటర్ లెక్కింపు కూడా సజావుగా సాగేలా పోలీస్ పరంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కూడా మాకు చాలా సహకరించారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు.